వనపర్తి జిల్లా రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా 8వ రోజు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొత్తకోట మండలం అప్పారాల కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీలో ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో పనిచేసే కార్మికులు, ఫ్యాక్టరీ ఉద్యోగులు, చెరుకు రవాణా చేసే వాహనాల డ్రైవర్లు, రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఎస్పీ సునీత రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కల్పించారు. రోజులుగా ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి అవగాహన సదస్సులు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా సిఐ గారు ఆల్రెడీ చెప్పారు. సో ఈ హోల్ మంత్ జనవరికి సంబంధించి రోడ్డు భద్రతకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అవగాహన సదస్సులు అనేటివి అన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఈ రోడ్డు సేఫ్టీకి సంబంధించినటువంటి రెవెన్యూ కానివ్వండి, ఆర్టీఏ కానివ్వండి, పోలీసు ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ హోల్ మంత్ అంతా అవగాహన సదస్సులు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మా డీజీపీ సార్ శివరెడ్డి ఐపీఎస్ సార్ చాలా క్షుణ్ణంగా చాలా డీటెయిల్డ్ గా ఒక 10 days మాడ్యూల్ ఆ మాడ్యూల్లో ఒక పర్సనల్ టచ్ ఉంది. సార్ది కూడా చాలా పర్సనల్ టచ్ ఉంది. సొసైటీలో ఉన్న ప్రతి స్టేక్ హోల్డర్ ని ప్రతి వారిని టచ్ చేసే విధంగా వారి దగ్గరికి వెళ్లి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి డీటెయిల్ గా ఒక స్కెడ్యూల్ ఒక మాన్యువల్ లాగా తయారు చేసి మాకు ఇవ్వడం. అది మేము డే 1 నుంచి వివిధ ప్రాంతాలకి స్కూల్స్, తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్, మెడికల్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్, ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్, క్రైమ్ హాట్స్పాట్స్, బ్లాక్ హాట్స్పాట్స్ అంటే ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి ప్రదేశాలని వాటి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ ల్యాబ్సెస్ ఏమన్నా ఉన్నాయా, ఎందుకు యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పేసి వివిధ రకాల డిపార్ట్మెంట్స్ తో పాటు అక్కడికి వెళ్లి వాటిని స్టడీ చేసి అక్కడ ఏం చేస్తే ఇంకా మనము ప్రాణాలు కాపాడొచ్చు, మరింత నెక్స్ట్ ప్రమాదాలు జరగకుండా అరికట్టవచ్చు అనే విధంగా స్టడీ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి ఒకరోజు మళ్ళీ దానికి కూడా ఒక డ్రైవ్ చేసి ఇలాగా ఈ రోజు ఇండస్ట్రియల్ అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కి సంబంధించి చేయడం జరిగింది. సో ఇదంతా చెప్పుకుంటూ వస్తుంటే నాకు అవగాహన సదస్సుకి సంబంధించి చెప్పుకుంటూ వస్తుంటే నాకు అనిపించింది ఏంటి అంటే నేను పర్సనల్ గా అవగాహన ఇవ్వడం అనేది చాలా గట్టిగా నమ్ముతాను. అంటే క్రైమ్ ప్రివెన్షన్ లో మనిషికి ఒక విషయం మీద ఏది తప్పు, ఏది ఒప్పు, డూస్ అండ్ డోంట్స్, ఏది చేయాలి, ఏది చెయ్యొద్దు అనే విషయాన్ని మనం ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళకి చెప్పితే చాలా వరకు ఎందుకంటే పర్సనల్ అబ్జర్వేషన్ లో ఎంటైర్ సొసైటీలో లా అబైడింగ్ సిటిజన్ అంటే చట్టానికి వ్యతిరేకంగా వెళ్లకుండా చట్టానికి గౌరవిస్తూ చట్ట ప్రకారంగా నడుచుకునేటువంటి వాళ్ళు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఉంటారు. కాకపోతే అవగాహన లోపం వల్ల వారికి ఏది తప్పు ఏది ఒప్పు అని తెలియకపోవడం వల్ల జరుగుతున్నటువంటి మిస్టేక్స్ చాలా ఉంటాయి. సో వాటిని కొద్దిలో కొంచెమైనా సరే మార్పు తీసుకురావాలి అని ఒకే ఒక ప్రక్రియ దేని ద్వారా